ఈ రూపాంతరపు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము 2వ రాజులు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలను ధ్యానించుకున్నాము. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మన పాఠమును 1 నుండి 10 వచనములను మనం ధ్యానించుకున్నట్లయితే, ఆ మాటలలో, ఈ వచనాలలో నిన్ను విడువను అని ఎలీషా చెప్పిన మాట ప్రోత్సాహకరంగా ఉంది, ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. అలాగే ఈ 1 నుండి 10 వచనాలలో విశ్వాసి యొక్క పోకడ ఎంతో మహిమకరమని తెలియచేస్తుంది. ఎందుకంటే వారు వదిలి వెళుతున్నటువంటి వారసత్వాన్ని బట్టి, అలాగే వారు పొందుకునబోచున్నటువంటి స్వాస్థ్యమును బట్టి ప్రతి విశ్వాసి యొక్క మరణము మహిమకరమని ఈ వచనాలు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. ఏలియా గురించి మనకందరికీ చాలా బాగా తెలుసు. పాత నిబంధనలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రవక్త. అలాగే ఈ ప్రవక్త అయిన ఏలియా యొక్క పరిచర్యను పరిశీలించినట్లయితే అది చాలా కష్టమైనదని, సంక్లిష్టమై ఉన్నదని మనం చెప్పచ్చు. అలాగే ఏలియా తన పరిచర్య యొక్క ముగింపులో ఉన్నాడు. ఏలియాను దేవుడు తాను పరమునకు తీసుకుని పోబోచున్నాను అనే వర్తమానాన్ని అతనికి అందించినాడు. మన పాఠంలో ఏలియా ఈ లోకమును విడిచిపెట్టవలసి ఉన్నదనే సమాచారాన్ని దేవుని నుండి ఆలకించినాడు. దేవుడు ఏలియాకు ఈ విషయాన్ని ఏ విధముగా తెలియజేశాడో మన పాఠము స్పష్టంగా ఏం చెప్పటం లేదు. అలాగే ఏలియాకు తన పోకడుని గురించి ముందే తెలిసింది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది. అలాగే యెహోవా సుడిగాలి చేత ఏలియాను పరలోకమునకు ఆరోహణము చేయింపబోచున్నాడనే నిర్ణయాన్ని ఈ మొదటి వచనము కూడా తెలియచేస్తుంది. ఏలియా ఈ విషయాన్ని దేవుని నుంచి ఆలకించినప్పుడు అతడు తన లాస్ట్ విష్గా అతడు తన శిష్యులనందరినీ మరొకసారి సందర్శించి వారిని బలపరిచి వారిని ప్రోత్సాహపరచాలని ఆశపడ్డాడు. కాబట్టి అతడు గిల్గాల్ నుండి బయలుదేరి బేతేలునకు వెళ్ళాడు. అలాగే బేతేలు నుండి బయలుదేరి యోర్దానుకు కూడా వచ్చినాడు. ప్రదేశంలో ఉన్నటువంటి శిష్యులను బలపరచి ప్రోత్సాహపరచి ముందుకు సాగిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 3 ప్రాంతాలలో కూడా ఏలియా ఎలీషాను ఆగిపోమన్నాడు. ఎందుకని ఆగిపోమన్నాడో మనకైతే తెలియదు, కానీ దేవుని వాక్యము కూడా స్పష్టంగా ఆ విషయాన్ని గురించి తెలియచేయటం లేదు. అయితే ఏలియా తన విడిచిపెట్టి వెళ్ళబోచున్నటువంటి తన వారసత్వాన్ని మరొకసారి చూసుకొని, ఆ వారసత్వంలో దేవుడు ఎవరిని తిరిగి తన కుమారుగా ఎన్నుకొనబోతున్నాడనే విషయాన్ని తెలుసుకుంటకు, అలాగే తన ప్రియ శిష్యుడైనటువంటి ఎలీషాను వెనుకకు తిరుగుక వెంబడించున్నటువంటి ఎలీషాను చివరిసారిగా పరీక్షించుటకు ఏలియాకు అవకాశం ఇవ్వబడిందని మనం చెప్పచ్చు. అలాగే ఎలీషాకు కూడా ఏలియాను విడిచిపెట్టి ఉండటం బహు కష్టంగా ఉండొచ్చు. ఆ ఎడబాటును బట్టి
ఏలియా ఒకవేళ తన శిష్యుడైనటువంటి ఎలీషాను ఆగిపోమన్నాడేమో, మనకైతే తెలియదు. దేవుని ప్రవక్తగా ఏలియాకున్నటువంటి ప్రత్యేకతలు కానీ, అతని పనిలో అతడు చూపించిన నిబద్ధత విషయంలో కానీ, విలువల విషయంలో కానీ, అతని వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఒక విలువలు అతడు విడిచి వెళ్ళబోచున్నటువంటి వారసత్వంలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఏలియాకున్న మరొక ప్రత్యేకతను 8వ వచనం తెలియచేస్తుంది. ఎందుకంటే అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను. గనుక వారిద్దరూ పొడి నేల మీద నడిచిపోయిరి అని బైబిల్ తెలియచేస్తుంది. ఈ సంఘటన ఏలియా దేవుని మీద ఎంతగా ఆధారపడి ఉన్నాడో తెలియచేస్తుందండి. యెహోషువ ఇశ్రాయేలీయులతో దేవుడు ఎలాగైతే ఉన్నాడో తనతో కూడా ఉన్నాడనే విషయాన్ని ఈ దృష్టాంతము మనకు సవివరంగా తెలియచేస్తుంది. అలాగే ఈ యోర్దాను నది దగ్గర వారిద్దరూ నిలువబడినప్పుడు వారికి కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు, లేదా జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యము నుండి దేవుడు వారిని విడిపించినప్పుడు, విమోచించినప్పుడు, వారు వాగ్దాన దేశమునకు దేవుని నిర్దేశకత్వంలో మోషే నడిపింపులో వెళ్తూ ఉన్నప్పుడు వారికి ముందుగా ఎర్ర సముద్రం వచ్చింది. అక్కడ వారు చిక్కుబడినప్పుడు వారి శత్రువు అయినటువంటి ఫరో వారిని తరుముతూ వస్తూ ఉన్నప్పుడు వారి ఎదుట దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి ఆవలి ఒడ్డునకు వారిని నడిపించిన విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు. అంతేకాదండి, అదే యోర్దాను నది దగ్గర యెహోషువ నడిపింపులో ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమునకు వెలుచున్న క్రమంలో ఇదే యోర్దాను నది వారికి అడ్డుగా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల యాజకులు దేవుని మందసమునెత్తుకొని యోర్దానులోనికి దిగగా వారి పాదములు యోర్దాను నది నీటిని తాకగని యోర్దాను నిలిచిపోయిందని మనము బైబిల్లో చూసినాం, ఆలకించినాం కూడా. ఏలియా ఎలీషాలు యోర్దాను నది దగ్గర నిలబడినప్పుడు వారి ఎదుట కూడా యోర్దాను అడ్డుగా వచ్చిందండి. ఏలియా ఆవలి ఒడ్డుకు వెళ్ళాలి. దేవుడు ఆ స్థలములో, ఆ ప్రాంతంలో అతనిని పరలోకమునకు తీసుకొని పోబోతున్నాడు. ఇప్పుడు ఆ యోర్దానును దాటడానికి అక్కడ వారి దగ్గర పడవేమీ లేదండి. నీళ్లు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏలియా యెహోషువ లేదా ఇశ్రాయేలీయులు ఏ విధముగా దేవుని శక్తిని బట్టి దేవుని బిడ్డలుగా యోర్దానును చీల్చినారు, అదే విధముగా దేవుని బిడ్డగా దేవుని యందు నమ్మిక ఉంచిన వానిగా, అదే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడిన విశ్వాసిగా అతడు తన దుప్పటిని తీసుకొని నీటి మీద కొట్టగా అది రెండుగా యోర్దాను విడిపోయెను. ఆరిన నేలను వారిద్దరూ యువతల నుండి అవతలకి దాటి వెళ్ళిపోయింది అని వాక్యం చెప్తుందండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, పరిపూర్ణంగా దేవుని నమ్ముకునుటను బట్టి లేదా దేవునిపై ఆధారపడి ఉండుటను బట్టి ఏలియా ఎలీషాలు యోర్దానును చీల్చగలిగారు, ఆవలి ఒడ్డుకు వెళ్ళగలిగారు. ఈరోజు
మనము కూడా నిజ దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడినప్పుడు ఇటువంటి అద్భుతాన్ని చేయగలమండి. ఎందుకంటే దేవునిని సమీపించేటప్పుడు లేదా ఒక విశ్వాసి మరణము గుండా దేవుని దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు అతడు కష్టతరమైనటువంటి యోర్దానును దాటవలసినాడు. అక్కడ బోటేముండరండి, సహాయము చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. మనకు మనమై ప్రయత్నము చేసి ఆ భయంకరమైన నదిని దాటి దేవునిని చేరుకోలేము. మనకు సహాయపడేదెవరు? మరి మనలను అవతలి ఒడ్డుకు తీసుకువెళ్ళేదెవరు? ఎలా దాటగలం? పరిపూర్ణంగా దేవునిపై మీరు నమ్మకం ఉంచినట్లయితే మరణాన్ని చాలా సులభముగా దాటగలరనే విషయాన్ని మన పాఠము తెలియచేస్తుంది. ఎందుకంటే నిజ దేవునిపై ఆధారపడటం మాత్రమే ఈ విషయంలో మనకు సహాయము చేయగలదండి. ఒక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదాము అవ్వలు పండు తిని పాపము చేశారని మనకు తెలుసు కదా. ఆ పండు తినటం మీరెప్పుడైనా మీ ఆలోచనను బట్టి దాని అర్థం ఏమిటో ఆలోచించారా? అందరూ కూడా అవిధేయత అంటాము, దేవుని ఆజ్ఞను మీరాలని చెప్తాము. కానీ ఆ సాతాను శోధన ఎలా ఉందో తెలుసా? దేవా, మా తలంపులు, మా మాటలు, మా క్రియలను బట్టి నీ న్యాయ విమర్శలో మమ్ములను తీర్పు తీర్చి వాటిని బట్టి నీతో ఉండుటకు మాకు స్థానాన్ని కల్పించు అనేటట్లు సాతాను చేశాడండి. ఎంత దుర్మార్గుడో చూడండి. మన మాటలను బట్టి, క్రియలను బట్టి, తలంపులను బట్టి దేవుని ఎదుట నీతిమంతులముగా ఉండలేమనే విషయం వాడికి తెలుసు. కాబట్టి పండును తినేటట్లు చేయటం ద్వారా న్యాయ విమర్శకును మరణము ద్వారా దేవుని ఎదుట నిలబడేలా వాడు శోధించాడు. ఆదాము అవ్వలను కమిట్ చేపించాడు. వాళ్ళు కమిట్ అయ్యారు. ఈ రోజుకు మనము దానిని కొనసాగిస్తూనే ఉన్నామండి. దాటగలరా? దేవుని న్యాయ విమర్శను మీరు దాటి పాస్ అవ్వగలరనే నమ్మకము మీకుందా? మీ క్రియలను బట్టి, మాటలను బట్టి, తలంపులను బట్టి దేవుని న్యాయ విమర్శను ఎదుర్కొని దేవునితో ఉండులాగున ఆ పరలోకములో మీ స్థానాన్ని సుస్థిరపరచేందుకు అవసరమైనటువంటి నీతి మీ దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారా? ఆలోచించండి. కానీ మరణాన్ని దాటటానికి ఒక మార్గం ఉందండి. దేవుడు అక్కడ ఒక సహాయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సహాయం, ఆ మార్గం దేవుని శక్తి. ఆ శక్తి యేసు క్రీస్తుగా తనను నమ్మిన వారి కొరకు ఆ యోర్దానును చీల్చి దేవుని చేరుటకు మార్గమును సులభతరము చేసినాడండి. విమోచింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సులభముగా ఆ మరణాన్ని దాటగలరని బైబిల్ బహుస్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఈ విషయాన్ని ఏలియా తనను గమనిస్తున్నటువంటి 50 మందితోనూ, అలాగే తనను వెంబడిస్తున్నటువంటి ఎలీషాకును తెలియచేస్తున్నాడు తన క్రియ ద్వారా. ఇలాంటి ప్రార్థనా శక్తిని, వాక్యపు బలాన్ని
నిజ దేవుని యందు మీకున్నటువంటి దృఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఓర్పును, సహనమును, దయను, ప్రేమను, ధైర్యాన్ని, తొట్టిల్లని మనస్సును, ప్రోత్సహించే హృదయాన్ని, బ్రతికించే మనస్తత్వాన్ని మీ పిల్లలకు వారసత్వంగా మీరు వదిలి వెళ్తున్నారా లేదా ఒక్కసారి పరిశీలించుకోండి ప్లీజ్. ఎందుకంటే మన పిల్లలకు దేవుని యందున్నటువంటి ప్రతి వాగ్దానాన్ని, ప్రతి విలువను వారసత్వంగా మనలో ప్రతి ఒక్కరము కూడా అందించాలని నేను ప్రాధేయపడుతున్నానండి. ఎలాంటి వారసత్వాన్ని మన పిల్లలకి ఈరోజు మనం అందిస్తున్నాం ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. అన్ని వేళలా దేవుని శక్తిపై ఆధారపడేటటువంటి బలమైన వారసత్వాన్ని అందిస్తూ ఉన్నామా లేదా ఈ లోక రీతిగా ఆస్తులను, అంతస్తులను, విలువలు లేని జీవితాన్ని, ఇతరులను ప్రేమించలేని, గౌరవించలేని జీవితాన్ని, బ్రతికించలేని మనస్తత్వాన్ని, దేవుని యందు భయము లేని బ్రతుకును వారసత్వముగా అందిస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి ఒక 4 పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ పిల్లల్లో ఒకడు ఉన్నట్లుండి, ఒరే నాకు ఈ ఊరి మేయర్ గారు మాకు తెలుసు అన్నాడు. వెంటనే రెండో వాడు అందుకుని, మీకు మేయర్ గారు తెలిస్తే మాకు ఈ స్టేట్కి మినిస్టర్ తెలుసు అన్నాడు. అప్పుడు మూడో వాడు వెంటనే, మీకు స్టేట్ మినిస్టర్ తెలిసే మాకు సెంట్రల్ మినిస్టర్ తెలుసు అని చెప్పాడు. ఈ ముగ్గురు కలిసి 4వ పిల్లవాడిని అడిగినప్పుడు వాడేం చెప్పుంటాడో తెలుసా? వాడేం చెప్పాడంటే, మాకు దేవుడు తెలుసు అని చెప్పాడండి. అప్పుడు పిల్లలు ఆశ్చర్యంగా, దేవుడు మీకు తెలుసా అని కొంచెం ప్రశ్నించినప్పుడు వాడేం చెప్పాడో తెలుసా? దానికి వాడు, అవునరా, మేము ప్రతిరోజు దేవునితో మాట్లాడతాం, ప్రతిరోజు దేవునికి పాటలు పాడతాం, ప్రతిరోజు దేవుని మాటలను చదువుకుంటాం, ప్రతిరోజు మాకు కావలసిన వాటిని మేము దేవునిని అడుగుతూ ఉంటాం. మా గురించి, మా కుటుంబ సభ్యుల గురించి మా నాన్నగారు ప్రతిరోజు ఎంతో సమయాన్ని దేవునితో గడుపుతూ ఉంటారు. మాకు అవసరమైనటువంటి నిర్దేశకత్వాన్ని, సలహాలను ఆయన దేవుని నుండి పుచ్చుకొని మాకు తెలియచేస్తూ ఉంటాడు. ఆ బైబుల్ చెప్తున్నటువంటి మాటలను బట్టి, ఆ బైబుల్లో మేము మా దేవుని స్వరాన్ని ఆలకిస్తూ ప్రతిరోజు కుటుంబముగా ఆయనతో మేము సమయమును గడుపుతూ ఆయన నుండి బలాన్ని పొందుకుంటూ ఉన్నాం, దీవెనలను పొందుకుంటూ ఉన్నాం, ఆశీర్వాదకరముగా నడిపింపబడుతూ ఉన్నామని ఆ చిన్న బిడ్డ చక్కగా చెప్పాడండి. నిజంగా ఆ తల్లిదండ్రులు ఆ చిన్న బిడ్డకు ఎంతటి చక్కని వారసత్వాన్ని అందించున్నారో కదా. ఆ చిన్న బిడ్డ తన తండ్రి తన దేవునితో మాట్లాడుతూ ఉండటాన్ని చూసి అతడు ఎంతగానో ఎన్ని విషయాలను తండ్రి నుంచి నేర్చుకుని ఉండొచ్చు కదా. మరి మన మాట ఏంటి ఒకసారి ఆలోచించండి. ఎలాంటి వారసత్వాన్ని మనము మన పిల్లలకు అందిస్తూ ఉన్నాం? ప్రేమను పంచలేని వారసత్వాన్న, ఇతరులను గౌరవించలేని వారసత్వాన్న, దేవునిని ప్రేమించలేని మనస్తత్వాన్న, ఎలాంటి వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం? ఒక విశ్వాసిగా తన పోకడ అనివార్యమైనప్పుడు ఏలియా తన లాస్ట్ విష్గా, అంటే ఒక ఆత్మీయ తండ్రిగా తన పరిచర్యలో తాను
తర్పీదునిచ్చిన ప్రతి ఒక్క శిష్యుణ్ణి మరలా దర్శించుటకు, వారిని బలపరచుటకు, ప్రోత్సహించుటకు అతడు నడుము కట్టుకున్నాడండి. అంతేకాని ఈ లోక వ్యవహారాలను చక్కపెట్టడానికి, లేదా తాను సంపాదించిన వాటిని బట్టి తన పిల్లలకు వీలునామా రాయటం బట్టి అతడు తన సమయాన్ని వేస్ట్ చేయలేదు. కాబట్టి అతడు ఎంతో బలమైనటువంటి వారసత్వాన్ని తన శిష్యులకు విడిచి వెళ్ళాడండి. క్రైస్తవులారా, ఈరోజు నా ప్రియమైన సంఘస్థులారా, ఎంతోమంది క్రైస్తవులు మనకు ఎంతో చక్కని వారసత్వాన్ని విడిచి వెళ్ళి ఉన్నారండి. దేవుని శిష్యులను మీరు పరిశీలించినట్లయితే, బైబిల్లో దేవుని బిడ్డలను చూసినట్లయితే, హతసాక్షులను మీరు పరిశీలించినట్లయితే, వాళ్ళెంతటి చక్కని వారసత్వాన్ని సంఘానికి కానీ మనకు కానీ అందించినారో తెలుసా? ఆ వారసత్వ సహాయంతో మన యేసుని బట్టి అనీతిమంతత్వం యొక్క బురద లేక దౌర్భాగ్యం అనే నీటిలో మునిగిపోకుండా మరణము తరువాత దేవుని సన్నిధానంలో దృఢ నిశ్చయతతో మనము దేవుని శక్తిని బట్టి నిలబడాలని మన పాఠము తెలియచేస్తూ ఉంది. బలమైన వారసత్వంలో ఎదిగే వారు ఎప్పుడు కూడా ఆ వారసత్వాన్ని ఇతరులకు పంచాలని వారు ఆశపడతారు తప్ప ఈ లోక విషయాలకు వారు ఎలాంటి ప్రాధాన్యం ఇయ్యరు. ఇక్కడ ఎలీషాను నీ లాస్ట్ విషయం ఏంటి చెప్పు ఎలీషా అని అడిగినప్పుడు అతడు ఎంత చక్కగా అడిగాడు చూడండి. అయ్యా, నీకున్న ఆత్మలో 2 పాలు నాకు దయచేయమని అడిగినాడు. ఏలియా మినిస్ట్రీ అంటే పరిచర్యను చూసినట్లయితే ముందుగా చెప్పుకున్నాం, అది చాలా కష్టమైనది, సంక్లిష్టమైనటువంటి పరిచర్యను ఏలియా చేసినాడు. అందుకు అవసరమైనటువంటి ప్రతి విషయంలో అతడు ఎంతగానో తర్పీదును పొందినాడు. దేవుని చిత్తంలో అతడు ఒదిగిపోయి ఉన్నాడు, దేవుని చేతిలో చెక్కబడి ఉన్నాడు. ఎలీషా దానినే కోరుకుంటున్నాడండి. తండ్రి, నేను కూడా నీలా కష్టమైన సంక్లిష్టమైనటువంటి పరిచర్యను నా దేవుని కొరకు సంతోషముతో ఆత్మ సంతృప్తితో చెయ్యాలనుంది తండ్రి. అందుకు అవసరమైనటువంటి నీ ఆత్మలో సగభాగాన్ని, ఆ మానసిక స్థైర్యాన్ని కానీ, నీవు పొందుకొనిన ఆత్మను కానీ నాకును దయచేయుము అని చెప్పి అతడు తన ఆత్మీయ తండ్రి అయిన ఏలియాని అడగటం మనం ఆలకిస్తూ ఉన్నాం. నిజం చెప్పాలంటే మన పిల్లలు మన ఆస్తులను కోరుకుంటున్నారు తప్ప మన భక్తిని కోరుకోవటం లేదు. అలాగే దేవుని యందు మనము నేర్చుకునేటువంటి ఆయన చిత్తాన్ని విశ్వసించటం లేదు. దేవుని చిత్తాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆశ కూడా వారిలో ఏ కోశాన ఈ రోజుల్లో కనిపించటం లేదండి. కాబట్టి ప్రభువే మన నిశ్చయతని, మన బలానికి మూలమని, ఆయన చిత్తములో ఆయన దయచేయు వరకు ఎదురు చూడమని ఏలియా తన శిష్యుడైన ఎలీషాకు మన పాఠంలో నేర్పిస్తున్నాడు. అందుకే అతడు అంటాడు, నేను మరలా దేవుని చిత్తమైతే నీకు కనిపిస్తే నీవు ఆశించినట్లుగా కోరుకున్నట్లుగా నా దేవుడు తన చిత్తంలో నీకు నా ఆత్మను దయచేయునుగాక అని చాలా సింపుల్గా దేవుని చిత్తమునకు వదిలివేయటాన్ని మనం చూస్తున్నాం కదా. అలాగే 11 నుంచి 12 వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 11, 12 వచనాల్లో ఈ రోజులలో ఈ వచనాలను కొంతమంది చరిత్రకారులు
మిస్ట్రాన్స్లేట్ చేస్తూ అబద్ధపు బోధలో చూపిస్తున్నారండి. ఏలియన్స్ గురించి మీకు అందరికీ బాగా తెలుసు కదా. ఎంతోమంది ఎన్నెన్నో విషయాలు వాటిని గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళలో మరికొందరు ఇంకా ముందుకు వచ్చి ఈ వచనాన్ని చూపించి ఏం తెలియచేస్తున్నారో తెలుసా మీకు? అగ్నిరథములు, అగ్ని గుర్రములు, ఏలియన్ షిప్స్ అని వాళ్ళు చెప్తూ ఉన్నారండి. మనుషులు ఏలియన్స్తో సంబంధాన్ని కలిగి ఉన్నారని, అలాగే ఏలియన్స్ మనుషులను తీసుకువెళ్ళి ఉన్నాయని, ఏలియన్స్ భూగ్రహమును సందర్శించి ఉన్నాయని ఈ వచనాన్ని బేస్ చేసుకొని కొంతమంది వెర్రితనముతో తప్పుగా చెప్తూ ఉండటాన్ని మనం ఈ రోజుల్లో ఆలకిస్తున్నాం. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? రథాలు, గుర్రాలనేవి సైనిక శక్తికి చిహ్నాలండి. అయితే అగ్ని రథములు, అగ్ని గుర్రములు సర్వశక్తిమంతుడైన మన దేవుని సైన్యానికి చిహ్నములుగా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకండి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో లేదా ఇశ్రాయేలు చరిత్రలో లేదా ఏలియా జీవితంలో అగ్ని దేవుని ఉనికిని గురించి తెలియచేస్తూ ఉందండి. దేవుడు ఏలియా జీవితంలో తన శక్తిని ప్రదర్శించటానికి అగ్నిని ఉపయోగించినాడు. ఒకటి, నిర్భయముగా ఏలియా దేవునిని గూర్చి సాక్ష్యమిచ్చే సందర్భంలో కర్మేలు పర్వతము మీద పరలోకము నుండి అగ్ని దిగి ఏలియా బలిని దహించి వేసిన సందర్భంలో ఒకటి. మరొకటి, రాజైన ఆహాజు ఏలియాను చంపగోరినప్పుడు ఏలియాను సంరక్షించు సందర్భంలో పరలోకము నుండి అగ్ని దిగి ఏలియా శత్రువులను దహించి వేసిన సందర్భంలో ఈ అగ్ని యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తించగలం. ఈ అగ్ని రథములు, అగ్ని గుర్రములు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అండగా ఉన్నాడనే విషయాన్ని బహుస్పష్టముగా తెలియచేస్తున్నాయి. మన సహాయము కొరకు దేవుడు తన పరలోక సైన్య సమూహాన్ని ఎల్లప్పుడూ కూడా మన కొరకే ఉంచినాడని, వాటిని ఉపయోగిస్తాడనే విషయాన్ని ఆయన బిడ్డలుగా మనము మర్చిపోకూడదు. చాలామంది ఈ లోక శక్తులపై మనము ఆధారపడుతూ ఉంటాం, వాటిని ఆశ్రయిస్తూ ఉంటాం. ఒక్కసారి ఆ 50 మంది శిష్యులు ఆ యోర్దాను దగ్గర నిలబడి ఉన్న దేవుని ప్రవక్తలు, అలాగే ఎలీషా ఆ అగ్నిరథమును, అగ్ని గుర్రములను చూసినప్పుడు వాళ్ళు ఎంతటి ఆశ్చర్యానికి, ఎంతటి భయానికి, ఎంతటి కాన్ఫిడెన్స్కి వాళ్ళు అనుభవించి ఉంటారో కదా. ఎంత నిశ్చయతలో ఏలియా సుడిగాలి ద్వారా, అగ్నిరథములు, గుర్రముల ద్వారా పరలోకమునకు ఆరోహణమగుట చూసినటువంటి ఎలీషా కానీ మిగతా ప్రవక్తలు కానీ దేవుని పట్ల, ఆయన శక్తి పట్ల ఎంత భయాన్ని ప్రదర్శించి ఉంటారో కదా. అదే సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉన్నాడు, మనకు అండగా ఉన్నాడని ఈ వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి యెహోవాను ఆశ్రయించండి, దేవునిని నమ్ముకోండి అని ఈ విషయాలు తెలియచేస్తున్నాయి. అంతేనా? మన పాఠం యొక్క స్పష్టతను బట్టి ఏలియా ఎక్కడికి వెళ్ళాడో ఎలీషాకు తెలుసు. అందులో ఎలాంటి సందేహము కూడా ఎలీషాకు లేదు. ఎలీషా యొక్క ఆత్మీయ తండ్రి అయినటువంటి ఏలియా తన స్వాస్థ్యమును పుచ్చుకుంటకు యెహోవా దేవుని చేత కొనిపోబడి ఉన్నాడని ఎలీషాకు స్పష్టముగా తెలుసు. ప్రతి ఒక్కరి జీవితంలో మరణము అనివార్యమండి. అలాగే
తప్పించుకోలేనిది. కానీ అది జీవితంలో ఒక భాగము మాత్రమే అనే విషయాన్ని మర్చిపోకండి. ప్రతి ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం యెహోవాను చేరటమే. అదే ప్రతి విశ్వాసి యొక్క మరణాన్ని మహిమకరంగా చేస్తూ ఉంది. ప్రతి విశ్వాసి మరణంలో అగ్ని రథాలు, గుర్రాలు లేకపోవచ్చు. కానీ విశ్వాసులు వాళ్ళు వదిలి వెళుతున్నటువంటి వారసత్వాన్ని బట్టి, వారు పొందుకోబోచున్నటువంటి ఆ స్వాస్థ్యమును బట్టి ఒక విశ్వాసి పోకడ మహిమకరమని మనం చెప్తూ ఉన్నాం. బైబిల్ తెలియచేస్తూ ఉంది. చివరిగా ప్రతి విశ్వాసి యొక్క పోకడ మహిమకరముగా ఉండులాగున దేవదూతలు వారితో ఉండులాగున లోక రక్షకుడైనటువంటి యేసుని శక్తిని బట్టి ప్రతి విశ్వాసి దృఢ చిత్తముతో, విశ్వాసముతో, నమ్మకముతో యెహోవాను చేరులాగున ఆయన్ని ప్రతి ఒక్క విశ్వాసిని నడిపించునుగాక, వారికి తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. God bless you, my friends.